సెప్టెంబర్ మాసం 4వ తేదీ పునీత బాలరోజమ్మ గారి పండుగ. పునీత బాలరోజమ్మ గారు చిన్ననాడై తన బాల సంపన్నులుగాను బాల తపస్విగాను పేరు పొందారు. మేరీమాత దర్శనమై తనకు ఆజ్ఞాపించిన ప్రకారం ఫ్రాన్సిస్కన్ మఠంలో చేరి ఈ భూలోకములోనే పరలోక సంపదను కూడబెట్టుకోండని ఎంతో ఆకర్షణీయంగా బహిరంగ ప్రాయచిత్తాన్ని బోధించారు. వీరు చక్రవర్తికి వ్యతిరేకంగా పోపు గారికి మద్దతు చేసినందుకు వీరి కుటుంబాన్ని నగర బహిష్కరణ గావించారు. వీరు భవిష్యత్తును వివరింపగల వరం కలిగి ప్రజలను వక్రమార్గాల నుండి దూరంగా ఉంచడానికై మండుచున్న చితిపై 3 గంటల పాటు ఉండి దేవుని మహిమను గణపరుస్తూ సురక్షితముగా బయటికి రావడం చూసి అనేకులు క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. చిన్ని ప్రాయంలోనే దైవ సంకల్పాన్ని నెరవేర్చి మరణించిన వీరి భౌతిక దేహం నేటికి చెక్కు చెదరకుండా ఉన్నందున ప్రతి సంవత్సరం వీరి పండుగ రోజున రథంపై వీరి పవిత్ర దేహాన్ని ఊరేగించడం ఆనవాయితీ. పునీత బాల రోజమ్మ గారా